ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం బ్యూటిఫుల్ రొమాంటిక్ సిటీగా పిలువబడే హైడెల్బర్గ్లో అయితే ఉన్నామన్నమాట. సమ్మర్ వచ్చేసింది, బయటికి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఐ హోప్ మీరు అందరూ అయితే మన ట్రావెల్ వ్లాగ్స్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. జర్మనీలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఈరోజు హైడెల్బర్గ్ సిటీలో ఉన్న మెయిన్ క్యాజల్, అలాగే ఓల్డ్ బ్రిడ్జ్, అవన్నీ అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తా అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్యూనిక్యులర్ నుంచి, దీన్ని జర్మన్లో బెర్గ్ బాన్ అని కూడా అంటారనమాట, క్యాజల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో దీనికి టికెట్ అయితే ఉంటుంది అనమాట. ఇది €9 టికెట్. సో మనకి అప్ అండ్ డౌన్, అలాగే క్యాజల్ టూరు, అలాగే క్యూనిక్స్ టూర్ కూడా కవర్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫ్యూనిక్యులర్లో అయితే పైకి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఫ్యూనిక్యులర్ అనగానే వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ అనమాట. సో ఇటలీ వెళ్ళినప్పుడు ఫ్యూనిక్యులర్లోనే కోమో లేక్ నుంచి పైకి కొండ మీదకి వెళ్ళామన్నమాట. సో అప్పుడు వ్యూ పాయింట్ అంతా కనిపించింది. సో కొంచెం అలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది ఇన్నర్ ఫ్యూనిక్యులర్ అనమాట. సో కొంచెం వ్యూ అయితే డిఫరెంట్గా ఉండింది. ఇక్కడ నుంచి క్యాజల్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. సో ఆ రోజు కొంచెం రైనీ డే అనమాట. వీకెండ్, లాంగ్ వీకెండ్, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫుల్ రైన్ ఉండింది. 4 days కూడా రైన్ ఉండింది అనమాట. బట్ కాకపోతే మనం వెళ్ళిన రోజు అయితే కొంచెం తక్కువగానే ఉంది. మనం ఏదైతే టికెట్ తీసుకొని బెర్గ్ బాన్ ఎక్కామో అదే టికెట్తో మనం క్యాజల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చేసింది కూడా అదే. ఈ క్యాజల్ వచ్చేసి స్టార్టింగ్ 12,000 అంటున్నాను కదా, కాదు 1214లో అయితే బిల్ చేశారనమాట. అదే అండి, నిజమే, అప్పటి పాతకాలం నాటి క్యాజల్ అనమాట. సో దీన్ని ఇయర్ బై ఇయర్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారనమాట. అలాగే 1534లో ఈ క్యాజల్ని ఒక బాంబ్ బ్లాస్ట్ వల్ల ఇది అయితే పడిపోయింది క్యాజల్. సో అది కూడా నేను మీకు ముందు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసే ఈ క్యాజల్ అంతా కూడా 1650లోదనమాట. అంటే అప్పుడు ఏదైతే రీమోడలేట్ చేశారో, ఎక్స్టెండ్ చేశారో అప్పటి నుంచి చూస్తున్నాము. సో ఇది వచ్చేసి బిగ్ బ్యారెల్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మనకి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇదే బిల్డింగ్లో మనకి రెస్టారెంట్స్, తర్వాత సూవెనీర్ షాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక బ్యారెల్ అనమాట. ఇప్పుడు మనం చూసేది ఇంకొక బ్యారెల్. దీనికి కొన్ని స్టెప్స్ అలా ఉండి మనం పైకి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మనమైతే స్ట్రాలర్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బ్యారెల్ అయితే ఉంది. అండ్ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు ఇదే బిల్డింగ్లో చాలా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ వార్ టైంలోవి, ఓల్డెన్ డేస్లోవి, అండ్ కింగ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అదంతా కూడా ఉంది. సో ఇప్పుడు మనం బాల్కనీ నుంచి వ్యూ చూడబోతున్నాము. సో వ్యూ చూడడానికి మీరు రెడీయా? ఎంత బాగుందంటే వ్యూ. మేము ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది సెకండ్ టైం అనమాట మేము హైడెల్బర్గ్కి వెళ్ళడము. ఆల్రెడీ 2021లో ఒకసారి వెళ్ళాము. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా ప్లేస్కి విజిట్ చేశారనమాట. సో మన దగ్గర ఉన్న ప్లేసెస్ వాళ్ళకు కూడా చూపించాలి కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే హైడెల్బర్గ్ వచ్చాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇలా బాన్లో అయితే రాలేదు, అంటే ట్రైన్లో పైకి అయితే రాలేదన్నమాట. సో ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండపైకి అయితే ఎక్కాము. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఫాగ్ అయితే ఇంకా అలాగే ఉందన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ టైమ్, చెప్పాలంటే ఆల్మోస్ట్ 11:30-12 PM అయిందనమాట. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా నాకేమనిపించిందంటే కొంచెం రైనీగా ఉండడం వల్ల, అంటే వెదర్ అంతా కొంచెం బాగాలేదు కదా, సో అందువల్ల కొంచెం డల్ ఉంది. బట్ ఇంకా విడిగా చూస్తే అయితే ఇంకా బాగుంది. క్యాజల్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో దాన్ని బాల్కనీ పాయింట్ అంటారనమాట. అండ్ ఇప్పుడైతే మనం అపోథెకే మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజియం అని చెప్పచ్చు. ఇక్కడ మనకి లైక్ ఫస్ట్ నుంచి మెడిసిన్ ఏమేమి తయారు చేశారు, ఎలా స్టోర్ చేసేవాళ్ళు, అండ్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఎవరన్నా చదవాలి అంటే మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మనకి ఇంగ్లీష్లో కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందండి. కొన్ని జర్మన్లో మెన్షన్ చేశారు, అలాగే పక్కనే ఇంగ్లీష్లో కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓల్డ్ మిషన్స్ అండ్ అలాగే
మనకి ఏ హెర్బ్స్ నుంచి ఏ మెడిసిన్ తయారవుతుంది అండ్ ఓల్డెన్ డేస్లో ఆ మెడిసిన్ని ఎలా స్టోర్ చేసేవాళ్ళు, అలాగే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా తీసుకెళ్లే వాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంది. అండ్ కిండర్ అపోతకి అంటే కిడ్స్ హాస్పిటల్స్ అండ్ ఐ మీన్ కిడ్స్ మెడిసిన్స్ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. జనరల్గా ఇక్కడ అపోతకి ఏంటంటే మెడికల్ షాప్ లాగా అనమాట. సో అవి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అండ్ కొన్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి కొన్ని హెర్బ్స్ అక్కడ పెట్టేసి లైక్ ఏ హెర్బ్ దేనికి ఏ డిసీజెస్ క్యూర్ చేయడానికి అలా కూడా పెట్టారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన ఇండియన్ స్పైసెసే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫేమస్ మెడిసిన్ అంతా అండ్ అలాగే బేసిక్ మెడిసిన్ అంతా దేంతో తయారు చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు అవన్నీ కూడా అక్కడ లైక్ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ మనకి దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత అంటే బేసిక్గా మన స్పైసెస్ ఇండియన్ స్పైసెస్ అయితే ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ అయాన్ష్ అయితే ఇలా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అన్నీ చూస్తూ. అండ్ కొన్ని గేమ్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. సో మనం అది ఏంటి అనేది నేమ్ గెస్ చేసేలాగా అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మన నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి ఇలా కొన్ని పెట్టారు. అది ఏ హర్బ్, దానివల్ల ఏది క్యూర్ అవుతుంది, ఐ మీన్ ఏ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయి అవన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ ఎవరన్నా లైక్ డాక్టర్ చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే బాగా అంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మెడిసిన్ గురించి లైక్ మనం ఇంట్లో యూజ్ చేసుకునే వాటి దగ్గర నుంచి మనకి అంటే సీలో దొరికి సీ యానిమల్స్ కానీ లేకపోతే మనకి హెర్బ్స్ కానీ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అలాగే డిఫరెంట్ ఐటమ్స్ నుంచి ఏం తయారు చేస్తారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ మిషన్స్ అవన్నీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మేమైతే అలా చిన్నగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెయిట్ చెక్ చేయడానికి అప్పట్లో ఏం యూస్ చేసేవాళ్ళు అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూసేది నేను ఇందాక చెప్పాను కదా క్యాజిల్, అప్పుడు ఒక బ్లాస్ట్లో ఇది అయితే కూలిపోయిందనమాట. సో దాన్నైతే వీళ్ళు ఏం మోడిఫై చేయలేదు, సేమ్ అలాగే ఉంది. మనం ఆ వ్యూ అయితే మనం అక్కడ నుంచి చూడొచ్చు అనమాట, పడిపోయిన క్యాజిల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఎంతవరకు అయితే ఎలో చేయొచ్చో అంతవరకు క్యాజువల్కి వీళ్ళు ఎలో చేస్తున్నారు, మనం లైక్ టూర్ లాగా చూడడానికి. అండ్ కొన్ని గైడెడ్ టూర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలానే థింగ్స్ ఉన్నాయి, చెప్పాను కదా, వెళ్ళొచ్చు. అండ్ ఇది పార్క్ ఏరియా అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ ప్లేస్కి వచ్చి ఈ వ్యూ అంతా అయితే ఎంజాయ్ చేసాము. సో ఏంటి ఇంకా కనిపించట్లేదా అని చూస్తూ ఉంటే ఇది వచ్చేసింది అనమాట. సో ఇలా వాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఓల్డ్ సిటీ అనమాట. నాకు తెలిసినంత వరకు జర్మనీలో ఒక ప్లేస్లో ఒక ఇల్లు ఏదైనా కడితే అదే మోడల్లో ఇల్లు కట్టాలి అని చెప్పి కూడా ఒక రూల్ అనేది ఉందంట. అది మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీకు కనుక తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో అదంతా క్యాజిల్ వ్యూ అనమాట. ఈ వాటర్ అంతా కూడా నెకర్ రివర్. ఈ నెకర్ రివరు చాలా ప్లేసెస్లో మనం అంతకుముందు విజిట్ చేసిన చాలా ప్లేసెస్లో కూడా ఇదే నెకర్ రివర్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, మనం ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్దాం అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అంతా చూసుకొని ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత కిందకు కూడా వెళ్దాము. ఆ తర్వాత కొన్ని పిక్చర్స్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక చిన్న విజిటింగ్ ప్లేస్ లాగా ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, బట్ కాకపోతే ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే రేర్ ఫ్రాగ్స్, రెప్టైల్స్ అవన్నీ ఉంటాయంట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి సేమ్ బెర్గ్బాన్ ఆర్ ఫ్యూనిక్యులర్ యూస్ చేసుకొని క్యోనిక్స్ టూల్ అని టాప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ కూడా ఏంటంటే మనకి సేమ్ వ్యూ కనిపిస్తుంది. అండ్ అలాగే కొన్ని ప్లేసెస్ చూడడానికైతే ఉందన్నమాట. సో మేము అవన్నీ చూసుకొని కిందకు వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడైతే ఓల్డ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఇందాక పైనుంచి చూసాం కదా ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మధ్యలో మనకి ఇలా మార్క్ ప్లాట్స్ కనిపిస్తుంది. మేము లాస్ట్ టైం సాటర్డే వెళ్ళామన్నమాట. అప్పుడైతే
మనకి మార్కెట్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా పెట్టారు. ఇప్పుడైతే జస్ట్ వర్షం పడుతుంది కదా! ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటివరకైతే బానే మంచిగానే ఉంది. రెయిన్ ఏం లేదు. సో, ఇప్పుడే చిన్నగా రెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో, మనకి ఇది ఎంట్రన్స్ బ్రిడ్జ్‌కి. ఇలా వెళ్ళేటప్పుడు మనకి బోత్ ద సైడ్స్ మనకి రెస్టారెంట్స్, షాప్స్, బేకరీస్ అలా చాలా అయితే ఉన్నాయి. మనం కొన్ని అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. బట్ అంతకంటే ముందు బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది అనేదైతే చూద్దామనమాట. అండ్ ఒకవేళ రెయిన్ లేకపోయి ఉండుంటే ఇంకొన్ని ప్లేసెస్ అయితే చూసేవాళ్ళమేమో. లైక్ హెల్బ్రోన్‌లో యూనివర్సిటీ కూడా ఉంటదనమాట. అది కూడా చాలా ఫేమస్. సో, ఇలా కొన్ని స్టాట్యూస్ అయితే ఉన్నాయి. మనం బ్రిడ్జ్ మీదకైతే ఎంటర్ అయిపోయాము. సో, చెప్పాను కదా! రెయిన్ అయితే చిన్నగా స్టార్ట్ అయిపోయింది. దానివల్ల వ్యూ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉండుండొచ్చు. అండ్ మనం విడిగా చూసిన దానికి ఇంకా డిఫరెంట్‌గా ఉందనమాట. సో, మేము ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు మేము మా ప్రాగ్ ట్రిప్‌ని అయితే గుర్తు చేసుకున్నామనమాట నేను, మా హస్బెండ్. ఎందుకంటే సేమ్ ఇలాగే ఉంటది అక్కడ కూడా బ్రిడ్జ్. అండ్ అలాగే దాని మీద కూడా ఇలాగే బోత్ ద సైడ్స్ స్టాట్యూస్ ఉంటాయన్నమాట. మనకి ఇదే బ్రిడ్జ్ మీద అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో, మనం అలా ముందుకు వెళ్ళేసి చూడొచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! కొంతమంది నించొని చూస్తున్నారు దాన్ని వెక్కి. సో, అలా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా దాని మీదే నించొని కొంచెం సేపు అలా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్రిడ్జ్ అంతా కూడా మనం వాకింగ్ చేయొచ్చు. అటు సైడ్ కూడా వెళ్ళొచ్చనమాట. ఒక సైడ్ అంతా ఓల్డ్ సిటీ ఉంటదనమాట. సో, ఒక సైడ్ అంతా ఇప్పుడు న్యూగా కన్‌స్ట్రక్ట్ చేసిన సిటీ అయితే ఉంటది. ఇక్కడ నుంచి హైడెల్బర్గ్ క్యాసిల్ కూడా కనిపిస్తదనమాట. మనం ఇందాక అక్కడి నుంచి కిందకి చూసాం కదా! ఇప్పుడు కింద నుంచి పైకి అయితే వ్యూ అనమాట. సో, క్యాసిల్ ఎలా ఉంది ఇక్కడ నుంచి చూస్తే అని చెప్పేసి. అండ్ ఇక్కడ సిటీలో మనకి తిరగడానికి బస్ ఆప్షన్ ఉంటది, ట్రామ్ ఆప్షన్ ఉంటది, తర్వాత ట్రైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఇది క్యాసిల్. ఒక ఫోర్ట్ మంచి లుక్ అయితే ఉంటదనమాట. సో, మనం అదంతా చూసుకొని ఇంకా ఊరికే చిన్న షాపింగ్ చూద్దామని చెప్పేసి వచ్చేసామనమాట. ఇక్కడ సోవెనిర్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్ చూసారు కదా! సో, సింపుల్‌గా భలే ఉందనమాట. అండ్ కొన్ని టాయ్స్ అలా కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఆల్కహాల్ అనమాట. సో, ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంది అది కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కీ చైన్స్ వచ్చేసి క్రాక్స్ ఉన్న కీ చైన్ ఉందనమాట. నాకు భలే డిఫరెంట్‌గా అనిపించింది. సో, అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ మనం ఇక్కడైతే ఇవైతే ఏం తీసుకోలేదు. తీసుకుందామనే చూసాము. బట్ కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ అనిపించింది. సరే ఓకే, మళ్ళీ వస్తూనే ఉంటాం కదా! చూద్దాం అనుకున్నాము. అక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉంటే అంటే ఇండియన్ జ్యువెలరీ టైప్ స్టోర్ లాగా ఉందన్నమాట. సో, అందులోకైతే ఎంటర్ అయిపోయాము. సరే చూద్దాము అని చెప్పేసి. బట్ అంతా ఓల్డ్ కలెక్షన్ లాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి వినాయకుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్‌తో తయారు చేసినవి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది. సో, ఈ షాపింగ్ ఇదంతా చూసుకొని అయితే ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. మా డే ట్రిప్ అయితే ఇలా సాగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు. అండ్ బై ద వే జ్యువెలరీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఆ రోజు లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఫుల్ రష్ అయితే ఉండిందనమాట. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.